హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. అయితే ఈ లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 35 సైజ్ అండి. 35 సైజు అంటే పెద్ద సైజు. ఈ పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే చేతులకి చంక ముక్కలు అనేవి పడకుండా ఎలా కట్ చేసుకోవాలనేది దీనికన్నా ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. కావాలనుకునే వాళ్ళు చూడొచ్చు. అయితే ఇప్పుడు ఇది రౌండ్ నెక్ లైనింగ్ బ్లౌజ్ అనమాట, 35 సైజు. అయితే ఇది మొత్తం కూడా నేను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ నీట్గా అయితే జాయింట్లు వేసుకున్నాను. జాయింట్లు వేసాను కానీ ఇట్లా చంక వైపు అయితే మాత్రం ఫ్రంట్ పార్ట్లో అతుకులు అయితే వేయాల్సి వచ్చింది. అవి నేను వేయలేదన్నమాట. లైనింగ్ అయితే జాయింట్ వేసేసాను. ఎలా కట్ చేశానో అలా అయితే లైనింగ్ జాయింట్ వేసాను. షేప్ బెల్ట్ కూడా ఇలాగే జాయింట్ వేసేసుకున్నాను. లోపల స్టిఫ్ కోసం ఒక కాటన్ క్లాత్ అయితే పెట్టేసి లైనింగ్ జాయింట్లు వేసేసాను అనమాట. అయితే ఈ ఫ్రంట్ పార్ట్లో నేను ఎందుకు ఆ ముక్క అయితే వేయలేదంటే, ఆ ముక్క వేయటానికి ఇది ఒక మూలగా లేదనమాట, ఒక ఎల్ షేప్ లాగా ఆ జాయింట్ అనేది ఒక ఎల్ షేప్ లాగా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి ఇలాగా సరిపడకన్నా కూడా ఇది కూడా మనకి వేస్ట్గా వచ్చిన ముక్కే అనమాట. ఇటువైపు చంక వైపు ఒకటి కింద వైపు అలాగా మనం కట్ చేస్తూ ఉంటాం కదా, ఆ కట్ చేసేటప్పుడు మనకి ఇట్లా మిగిలిన ముక్కని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్ అయితే వేసుకోండి. ఈ జాయింట్ అనేది ఒక మూలగా అయితే కాదు, ఒక లైట్గా ఎల్ షేప్ అనేది వచ్చేసింది అనమాట. ఇలా ఎల్ వైపు అంటే ఇటు స్ట్రైట్గా కుట్టేసుకొని ఇట్లా ఇటువైపు వచ్చేటప్పటికి ఇట్లా క్లాత్ మడత పెట్టేసుకోండి. అదిగో ఇలాగా ఇలా మడత పెట్టేస్తే పైన నుంచి కుట్టు వేయచ్చు. ఒకవైపున పైన వైపు కుట్టు, ఇటువైపు ఏమో ఆల్రెడీ మనం స్ట్రైట్గా కుట్టు వేసేసుకున్నాం కదా, దానిపైన అనుగుడు కుట్టులాగా వచ్చేసిద్ది. ఇలా వేస్తే మనకి ఎల్ షేప్గా ఉన్న జాయింట్ అయినా కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ కటింగ్లో అయితే హ్యాండ్స్కి అయితే ఎటువంటి జాయింట్లు వేయలేదు, ఎందుకంటే కస్టమర్లు చంక ముక్కలు అనేవి పడకుండా కుట్టమన్నారు కాబట్టి మనకి వీలైనంత వాటికి చూసామన్నమాట. అయితే ఫ్రంట్ పార్ట్లో మాత్రం ముక్కలు వేయటం తప్పలేదు, ఎందుకంటే పెద్ద సైజు బ్లౌజ్ కదా, చిన్న చిన్న ముక్కలైనా పడతా ఉంటాయి. ఇప్పుడు దీనికి కూడా ఇట్లా సరిపడా ముక్క తీసేసుకోండి. ఇప్పుడు మనం అన్నీ కూడా బ్లౌజ్ పీస్కి కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇది వేస్ట్ క్లాతే అనమాట. మనకి కాజాల పట్టీకి తప్పితే ఇంకా క్లాత్ ఏం అవసరం లేదు. దీన్ని ఇలా కట్ చేసుకొని ఇలా మనకి కావాల్సినంత కన్నా కూడా అక్కడ ముక్క అయితే చిన్నదే వేయాలి, కానీ ఇలా మనం పెట్టి చూసుకోవాలన్నమాట. ఎటువైపు అయితే మనకి సరిపోయిద్దా, రైటు రాంగు ఎటు ఉందా అని చెప్పి చూసి మనం ఇలా పై వైపున పెట్టి కుట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి కుట్టు ఆపేసేయాలి. ఆపేసి సూది క్లాత్ బయటికి తీసేసి ఎక్కువగా ఉన్నది ఇట్లా కట్ చేసుకోండి. అయితే ఇట్లా ఇంత మాత్రం మందం ఖర్చు అయితే ఉండాలన్నమాట, లేకపోతే మళ్ళీ క్లాత్ పిగిలిపోతూ ఉంటుంది. ఇలా పైన ఇట్లా కుట్టేసుకొని ఇటు వచ్చేసి మడత పెట్టడమేనమాట. మడత పెట్టి పైన కుట్టు వేయాలి. అప్పుడు మనకి మూలగా ఉన్న జాయింట్ అయినా కూడా నీట్గా వచ్చిద్ది కార్నర్లో. ఇప్పుడు మనం ముక్క అయితే ఎల్ షేప్ వేసాం కదా, కానీ మనకి బ్లౌజ్ మీద నీట్గానే వచ్చింది చూడండి. ఇప్పుడు మనకి ఇట్లా జాయింట్లు వేసుకున్న తర్వాత ఇట్లా చివర్లను కలిపేసుకోండి. అంతవరకు మనం ఇటైతే జాయింట్లు వేసేసాం కదా, ఇట్లా నీట్గా జాయింట్లన్నీ వేసేసుకున్నాక రెండు సమానంగా ఉన్నాయా లేవన్నా హెచ్చు తగ్గులు వచ్చినాయా అంటే, మనం జాయింట్ అనేది వేసాం కదా, ఒక్కోసారి క్లాత్ జరిగిపోయి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఏమన్నా వచ్చిందేమో చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ అనమాట. ఫ్రంట్ పార్ట్లో నేను మార్కింగ్ అయితే ఏం పెట్టట్లేదు, డైరెక్ట్గా వేసేస్తున్నాను. షోల్డర్కి ఎదురుగా ఇట్లా మడత పెట్టేసుకొని మెయిన్ డాట్ అయితే వేసుకోవాలి. మెయిన్ డాట్కి ఖర్చు వచ్చేసి 1.5 ఇంచుల వెడల్పుతో తీసుకున్నాను. ఇట్లా సైడ్ ఉక్సులు పట్టి వైపు మాత్రం 1/2 ఇంచు, అలాగే ఉన్న క్లాత్ అంతటిని కూడా 2 సగాలన్నమాట మధ్య భాగంలోకి ఆ డాట్ అయితే వేసేసాను. ఇలా నీట్గా మెయిన్ డాట్స్ వేసుకోవటం వల్ల తర్వాత 2 డాట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలాగే రెండో దానికి కూడా సేమ్ మనమే మార్కింగ్ పెట్టకుండానే ఇలాగా
1.5 ఇంచుల వెడల్పుతో మెయిన్ డాటు ఇలాగా. ఇప్పుడు దీన్ని 2 భాగాలు చేసాం కాబట్టి మధ్యలో నుంచి 1/2 ఇంచు ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా పట్టుకొని 3వ డాట్ అయితే వేసేసుకోవచ్చు. ఎంతో సింపుల్గా బ్లౌజ్కి డాట్స్ అయితే వేయటం అయిపోయింది కదా. అయితే మెయిన్ డాట్ వేసేటప్పుడు ఇలా 2వ కుట్టు అనేది ఆ ఖర్చుని ఇలా మడత పెట్టుకోండి. అలా మడత పెట్టుకుంటే ఇట్లా మనం షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు దాంట్లో పడకుండా ఉండాలి. అది షేప్ బెల్ట్ కూడా కుట్టేద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఆ జాయింట్ వేసేసిన తర్వాత బ్లౌజ్కి ఫ్రంట్ డాట్స్ వేసి ఒకేసారి దాని తర్వాత షేప్ బెల్ట్ కుట్టేస్తున్నా. ఇలా ఈజీగా తొందరగా కుట్టేసుకోవచ్చు. మనం బ్లౌజ్కి అన్నీ కావాల్సిన ముక్కలన్నీ కూడా ముందే కట్ చేసి ఇలా జాయింట్ వేసి పెట్టుకుంటే చాలా త్వరగా బ్లౌజ్ అనేది స్టిచ్ అయిపోయిద్ది. ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోండి. ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్గా. ఇప్పుడు మనకి ఒక షేప్ బెల్ట్ అయితే కుట్టేసాము. ఇప్పుడు రెండో దానికి కూడా అలాగే కుట్టేద్దాం. ఒకేసారి దీనికి ఉక్సులు పట్టీ కూడా వేసేస్తున్నాను. చేతి కిందే ఉంది ముక్క. మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ది షేప్ బెల్ట్ కుట్టాం కాబట్టి దానికి ఉక్సులు పట్టీ కూడా కుట్టేసేయచ్చు ఒకసారి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవటం వల్ల స్పీడ్ వచ్చేసిద్ది అన్నమాట పని. ఇలా 2 మడతలు పెట్టేసుకోండి. డబుల్ మడత పెట్టి ఇలా ఫస్ట్ లాస్ట్ అనేది కంపల్సరీ రఫ్ ఇచ్చేయండి. ఎందుకంటే మనం ఉక్సులు కుట్టిన తర్వాత ఉక్సులు పెట్టుకున్నాక అది ఒక్కోసారి పిగిలిపోతూ ఉంటుంది మనకి రఫ్ ఇవ్వకపోతే. కంపల్సరీ రఫ్ ఇవ్వండి. చూడండి ఇప్పుడు మనకి ఒక పార్ట్ అయితే పని అయిపోయింది. ఇప్పుడు అలాగే ఇప్పుడు మళ్ళీ రెండవది. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం షేప్ బెల్ట్ పై వైపు నుంచి కుట్టాలన్నమాట. ఇట్లా పై వైపున నేను ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే వేయటం లేదు, కానీ ఖర్చు అనేది గుచ్చుకోకుండా ఉండాలని అంటే ఇట్లా ఒక లేయర్ అనేది మనం పక్కకు తీసేసి దాన్ని ఇలా పైన అనుగుడు కుట్టు వేస్తాను. ఇలా అనుగుడు కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఉంచిన లేయర్ ఉంటుందో దాన్ని మళ్ళీ కిందకి పెట్టేసి మళ్ళీ దానిపైన కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి ఇన్విజిబుల్ పైపింగ్ కాకపోయినా కూడా ఖర్చు అనేది గుచ్చుకోకుండా ఉంటుంది. షేప్ బెల్ట్ దగ్గర కాటన్ క్లాతే మనకి పై వైపు ఉండిద్ది అనమాట. ఇప్పుడు మనకి 2 కూడా మెయిన్ డాట్స్ షేప్ బెల్ట్లు అయిపోయినాయి. ఇప్పుడు దీనికి కూడా ఒకేసారి కాజాల పట్టీ వేసేద్దాం. కాజాల పట్టీకి కంపల్సరీ లైనింగ్ వేయండి. లైనింగ్ వేసుకోవాలి. లైనింగ్ అయిపోతే మనకి చీరలో వచ్చిన క్లాత్తో వేస్తాం కదా, అది అనేది పల్చగా ఉంటుంది. అలా పల్చగా లేకుండా లైనింగు వేస్తే కొంచెం మందంగా మనకి కాజాలు గట్టిగా ఉంటాయి. మనం కాజాలు కుట్టిన తర్వాత కూడా మనం కాజాల పట్టీ కనుక పల్చగా ఉన్నది వేసాము అని అంటే మనం వేసిన కాజా కూడా బయటికి లాగేసిద్ది దారం. మనం కింద వైపున ముడి వేస్తాం కదా, ఆ ముడి అనేది పైకి లాగేసిద్ది. ఇట్లా లైనింగ్ అయితే కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఓ పక్కన కొద్దిగా అంచు కుట్టేసి ఇట్లా లైనింగ్తో కలిపి ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కిందకి మడతేసుకోండి. కింద వైపున ఇలా ఫోల్డింగ్ చేసుకొని సమానంగా ఇట్లా మడతేసుకొని క్లాత్ అనేది కుట్టేసుకోవాలి. ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేయండి. ఒక 1/2 ఇంచు గ్యాప్ తోటి ఆ 2 కుట్టులకి మధ్యలో అనేది మనం కాజా వేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఉక్సులు పట్టీలు కాజాల పట్టీ 2 అయిపోయినాయి. చూడు సమానంగా వచ్చినాయి. ఇలా సమానంగా ఉండేయాలేవో అని చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ పార్ట్కి జాయింట్లు వేసేద్దాం. షోల్డర్ దగ్గర ఫస్ట్ కాజాల పట్టీ అయితే జాయింట్లు వేస్తున్నాయి. ఇట్లా ఒరిజినల్ క్లాత్ ఇలా పై వైపుకి పెడితే ఫస్ట్ కాజాల పట్టీ కుట్టాలి. ఇలా 2 కుట్లు వేసేసుకోండి ఒకసారి. నేను లాస్ట్కి కూడా ఒక కుట్టు వేసాను అనమాట. ఇప్పుడు దీనికి కూడా ఇటువైపున ఉక్సులు పట్టీ మనకి చంక వైపు నెక్ వైపు అనేది చూసుకోండి. లేకపోతే కొత్తగా కుట్టేవాళ్ళు అయితే కుట్టడం ఓడదీయటమే సరిపోయిద్ది. ఇలా చూసుకొని 1కి 2 సార్లు జాయింట్ వేసేసుకోండి.
ఈ లాస్ట్ వైపున ఒక కుట్టు కూడా వేస్తున్నాను. నేను మొత్తం 3 కుట్లు అయితే వేసాను. ఇప్పుడు మనకి షోల్డర్ జాయింట్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, మనం ముక్కలు పడకుండా కట్ చేసాం కాబట్టి ఒక నెమలి ఏమో కిందకి ఉంది, ఒక నెమలేమో నీట్గా కనపడేలా ఉందన్నమాట. ఒకటి రివర్స్గా ఉంది, ఒకటి మామూలుగా ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి ఆ రాంగుగా ఉన్న డిజైన్ని ఇట్లా లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. ఎడం చేతి వైపు వేసుకుంటే మనకి ఆ డిజైన్ అనేది కింద ఇటు బార్డర్ ఉంది కదా, ఆ డిజైన్ అనేది మనకి బయట కిందకి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇట్లా ఒకవైపున క్రాస్ తీసుకుంటాం కదా హ్యాండ్కి, ఆ క్రాస్ తీసుకున్నది ఫ్రంట్ వైపు వచ్చేటట్టు ఇలా తిప్పేసి ఒకేసారి అంటే డబల్ కుట్టు పడిపోయిద్ది అనమాట. ఫస్ట్ కుట్టుకుంటూ వెళ్ళిపోయి షోల్డర్ దగ్గర స్టార్ట్ చేయాలి. మధ్యలో పెట్టేసి ఇప్పుడు ఇటు సమానంగా అడుగున క్లాత్ చేత్తో జరుపుకుంటూ ఇట్లా చేయి కుట్టేటప్పుడు అయితే సాగతీయకూడదండి. సాగతీస్తే మళ్ళీ మన మెజర్మెంట్ కన్నా కూడా ఎక్కువ వచ్చేసిద్ది అనమాట. ఇలా మళ్ళీ దీన్ని తిప్పి కుట్టేస్తే మళ్ళీ షోల్డర్ దగ్గరికి వచ్చి ఆపేయటం. ఇప్పుడు మనకి 2 కుట్లు అనేవి పడిపోతాయి. ఇప్పుడు రైట్, ఇప్పుడు ఇటు వచ్చేసి ఇటు కూడా మనం క్రాస్ తీసుకొని, ఇదిగో నేను కుట్టేటప్పుడు క్రాస్ తీస్తానని చెప్పాను కదా, ఇలా క్రాస్ తీసేసుకొని అట్లాగే షోల్డర్కి మధ్యలోకి పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ 2 కూడా క్లాతులు సమానంగా ఉంచేటట్టు చూసుకోండి. కిందది పైది సమానంగా ఉండేటట్టు ఒక పాదం ఇంచు. ఇక్కడ రౌండ్ అనేది తిరగాలి కదా, మనం చేతితోటి క్లాత్ని జరుపుకుంటూ కుట్టుకోవాలి. ఒక్కోసారి కుట్లు అనేవి వంకరగా పోతాయి. అలా పోనివ్వకుండా సమానంగా జరుపుకుంటూ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే రానియద్దు. 2 సమానంగా కుట్టేసుకోవాలి. 2 సమానంగా కుట్టేసుకొని ఇలా మళ్ళీ తిప్పి కుట్టేసామంటే డబల్ కుట్టు వచ్చేసిద్ది. ఇప్పుడు 2 కుట్లు అయితే వేసేసాము. ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెడపట్టి దీనికి క్రాస్గా కట్ చేసుకొని జాయింట్లు అయితే వేసేసాను. చెప్పాను కదా, నేను లైనింగ్ అంతా జాయింట్ వేసేటప్పుడే కావాల్సినవన్నీ కూడా ముందే కట్ చేసి పెట్టుకొని మిషన్ మీద స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్పీడ్గా కుట్టేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసి పెట్టుకోవటం వల్ల మనకి కుదిరిన సమయంలో స్పీడ్గా అనేది కుట్టి పక్కన పెట్టేసుకోవచ్చు బ్లౌజులు. ఇలా కుట్టేటప్పుడు అస్సలు విసుగు అనేదే రాదు. షాపుల్లో పీస్ వర్క్ అంటారు కదా, అలా వాళ్ళకు కూడా ఇలాగ అన్నీ కట్ చేసి ఇస్తారనమాట. అలా కట్ చేసి ఇస్తే ఇక కుట్టడమే కుడుతూ ఉంటారు కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు. అట్లాగే మనం ఖాళీగా ఉన్నప్పుడు మనం కటింగ్కి టైం కేటాయిస్తే చాలు. కుట్టేటప్పుడు ఇలా మనకు కుదిరిన సమయంలో ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత కూడా మనం కుట్టేసుకుంటే స్పీడ్గా కుట్టేసుకోవచ్చు అనమాట. రోజుకు ఒక 10 బ్లౌజులైనా ఈజీగా కుట్టుకోవచ్చు. కానీ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నీట్గా మెజర్మెంట్ ప్రకారం వాళ్ళు చెప్పినట్లు మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే కుట్టడం అనేది ఈజీ. ఇలా మెడపట్టి కూడా వేసేసుకున్న తర్వాత చివరిని ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టి కుట్టేసుకోవాలి. చివరిన రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడు మనకి మెడపట్టి కూడా అయిపోయింది. చూడండి, అంతా ఇటు కూడా నీట్గా వచ్చేసింది అనమాట. ఇంకా అన్ని కుట్లు అయితే ఇప్పుడు వేసేసాము. ఇలాగా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే పని స్పీడ్గా ఉంటుంది. అప్పుడు కూర్చున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఒకటి కట్ చేసుకొని కొంతమంది నేను చూశాను అనమాట, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కట్ చేసుకొని ఇక క్లాత్ అనేది పక్కన పెట్టేసుకుంటారు. ఇక కుట్టేటప్పుడు అవి జాయింట్లు వేసుకొని మళ్ళీ షేప్ బెల్ట్ కట్ చేసుకొని మళ్ళీ నెక్ పీసులు అన్నీ కట్ చేసుకొని చాలా లేట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్కి నడుం పట్టి వేసేది క్లిప్ మిస్ అయింది.
ఇప్పుడు సైడ్ జాయింట్లు అనమాట. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్లు ఆది బ్లౌజ్తో చూసుకొని లూజు ఇలా 2 ఖర్చులు అనేది ఒకే వైపుకి పెట్టుకోవాలి. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కింద నడుము పట్టి వేసాం కదా, ఇలా పెట్టుకోండి. క్లాతుల్ని సాగదీయకూడదు ఎప్పుడు కూడా కుట్టేటప్పుడు, ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేస్తాం కాబట్టి మనం లాగితే సాగిపోయిద్ది అనమాట. అప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది. అలా లేకుండా సమానంగా చూసుకొని నిదానంగా జరుపుకుంటూ కుట్టు వేసుకోవాలి. క్లాత్ని మనం కట్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా కట్ చేస్తామో కుట్టేటప్పుడు కూడా ఇక స్లోగా చెయ్యి వదలాలన్నమాట. క్లాత్ని ఏ క్లాత్ కూడా కింద వైపైనా పై వైపైనా టైట్గా అయితే పట్టుకోకూడదు. మిషన్ని కాలుతోటి ఆపరేట్ చేసుకుంటూ అది మన కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి ఇలాగ చేతులు లూజ్ చూసుకోండి. సమానంగా లూజ్ ఎంత ఉందో అంతవరకు ఒక లూజ్ చూసేసుకొని ఇక్కడ చంకరౌండ్ లూజ్ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడికి ఖర్చులు 2 ఒకే వైపు పెట్టేసుకొని ఇట్లా కొంచెం క్రాస్ వచ్చిద్ది. స్ట్రైట్గా అయితే అన్ని బ్లౌజులకి రాదు. ఇట్లా ఈ బ్లౌజ్కి కూడా కొంచెం క్రాస్గా వచ్చింది హ్యాండ్ అనేది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇటు స్ట్రైట్ కుట్టు అనమాట. ఒక్క కుట్టు ఇలా నీట్గా సమానంగా స్లోగా వేసుకున్నాము అని అంటే మిగిలిన కుట్లు స్పీడ్గా కుట్టేసుకోవచ్చు. స్లోగా కాకుండా. సూదిలో దారం అయితే అయిపోయింది, అసలు కనపడట్లా. ఒకటి పెట్టేటప్పటికి ఒకటి ఊడిపోతుంది. మనం ఎంత స్పీడ్గా పని చేద్దామంటే ఒక్కోసారి అంత లేట్ అయిద్ది అనమాట. ఇక్కడ ఆగిపోయింది, ఆగిన దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఇలా చివరినైతే రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడు మనం అటు ఒక కుట్టు ఇటు ఒక కుట్టు చేతులు లూజు చంకరౌండ్ లూజు చూసి చెక్ చేసి కుట్టు వేసాం కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకి ఎగస్ట్రా ఉండిద్ది, ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేయలేదు కదా. ఇప్పుడు ఆ మిగిలిన క్లాత్ని డాట్స్కి వేసేయాలి. ఆ డాట్ వేసేటప్పుడు కూడా షోల్డర్కి ఎదురుగా వేసుకోండి. మనం ఫ్రంట్ పార్ట్లో డాట్ ఎలా అయితే ఫ్రంట్కి ఎదురుగా వేస్తామో షోల్డర్కి, బ్యాక్ పార్ట్లో డాట్ కూడా షోల్డర్కి ఎదురుగా ఉండాలి. ఇలా ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి ఇలా క్రాస్గా తేలగొట్టేసేయాలి కుట్టు, లేకపోతే బుట్టలాగా వచ్చేసిద్ది అనమాట. అలా రాకుండా క్రాస్గా తేలగొట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా కుట్లు అనేది వేసేసుకోవాలి. మనకి 3 కుట్లు కావాలన్నా 4 అయినా వేసుకోవాలి. 3 అయితే మనం కంపల్సరీ వేస్తాం కదా. ఇంకా కొంతమంది కస్టమర్లు అయితే అడుగుతూ ఉంటారనమాట, ఒక కుట్టు ఎక్స్ట్రా వేయండి అని. అలాంటి వాళ్ళకి ఒక కుట్టు ఎక్స్ట్రా వేస్తాం. ఇక మిగిలిన లాస్ట్ ఖర్చుకు వచ్చేసి మనకి సమానంగా రావాలని అంటే ఇలా లాస్ట్కి ఎడ్జ్కి కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి. మనకి ఇలా కుట్టు వేయటం వల్ల బ్లౌజ్ అనేది పీసులు అనేది రాకుండా ఉండిద్ది. ఇప్పుడు మనం ఇలా లాస్ట్ కుట్టు వేసిస్తే ఓవర్లాక్ చేయడానికి కూడా నీట్గా వచ్చిద్ది లాస్ట్కి ఎడ్జ్కి కుట్టు వేయటం వల్ల. రెండో వైపు కూడా ఇట్లాగే సేమ్ కుట్లు వేసేసుకుందాం. ఎక్స్ట్రా కుట్లు ఇలా తిప్పేసుకొని ఫస్ట్ రఫ్ ఇచ్చేయండి, ఎందుకంటే మనకి గట్టిగా ఉండాలి కదా కుట్టు అనేది. రఫ్ ఇవ్వకపోతే ఊడిపోయిద్ది. ఇటువైపు కూడా ఒక 1 ఇంచ్ ఖర్చు ఉంచుకోండి. కుట్ల తర్వాత కూడా మనకి సమానంగా ఎంతవరకు ఖర్చు ఉందో అంతవరకు ఖర్చు ఉంచేసుకొని ఇలా లాస్ట్కి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎగస్ట్రాది కట్ చేసుకుందాం. చూసారు కండి, ఈ బ్లౌజ్లో కూడా మనం కటింగు స్టిచ్చింగ్ 2 పెట్టాను. ఆ కటింగు చూసి ఇప్పుడు ఇది కుట్టడం కూడా చూశారు కదా. ఇక నేను ఎగస్ట్రా ఏమి కూడా ముక్కలు కట్ చేసి వేయలేదన్నమాట. మీకు కట్ చేసేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా సేమ్ అవే ముక్కలు అయితే సరిపోయినాయి. మనం ఏమీ కలపలేదు, తీసేయలేదు. అంతేనండి. నీట్గా ఇలా కట్ చేసుకుంటే మనకి బ్లౌజులు కుట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఆ ఈజీ అనేది మనం తెలుసుకోవాలి, ఎక్కడ ఏమి కట్ చేయాలి,
ఏ పార్ట్ తీసుకోవాలనేది తెలుసుంటే మనకి బ్లౌజ్ అనేది చాలా తేలిక. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి బ్లౌజ్ కటింగ్స్ అయితే ఉంటాయి.